ఆ వారికి కూడా చెప్పాను, అమ్మా కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకున్నారు, ఎంతో సంతోషము, ఆనందము. అవో ఇంకా నేను దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు బలపడాలి, దేవుళ్ళు స్థిరపడాలి, దేవుని నామాన్ని హెచ్చు చేయాలనేటువంటి ఆలోచన మీలో ఉంటుంది, మంచిది. కానీ ఇది అంతం వరకు కూడా మీకు కొనసాగాలి. నీ చివరి దశను దేవుడు చూస్తాడు సుమా. అడ్మిషన్ అయినప్పుడు, నర్సరీలో అడ్మిట్ అయినప్పుడు ఎవడో చూడ్డు. అప్పుడు 4 మాటలు మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ, మై నేమ్ ఈజ్ ఏమండి, ఐ ఆమ్ 2 years లేదా 5 years ఓల్డ్ అని. అబ్బో నా కొడుకు అంత ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు అనుకుంటాం కదా. అప్పుడు ఎవడో చూడ్డు. 10th క్లాస్లో అప్పుడు చూస్తాడనమాట. ఈరోజు మనం బాప్తిసం తీసుకుని ప్రభువుతో సహవాసం చేసినటువంటి మొదటి దినాలు ప్రభు చూడ్డు. చివరి దినాల వరకు నీవు అంతము వరకు నమ్మకముగా ఉంటేనే నీకు జీవ కిరీటం అనేటువంటిది దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోరు. అలాగని తీసుకోకూడదని కాదు, ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకోవాలి. కానీ బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు దాని విలువ తెలిసినటువంటి వారుగా అంతము వరకు నమ్మకస్తులుగా వారు ప్రయాణం చేయాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, నీ యవన కాలంలో నన్ను వెంబడించిన నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అప్పుడు నీవు నన్ను ఎంతగా ప్రేమించావు, ఇప్పుడు నన్ను అంతగానే ప్రేమిస్తున్నావా? అప్పుడు ఎంతగా నన్ను వెంబడించావు, అప్పుడు ఎంతగా నన్ను స్తుతించావు, నన్ను గణపరిచావు. రాను 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 ఏమైనటువంటి దేవుని బిడ్డరా, మన విశ్వాసాలు సన్నగిల్లిపోతున్నాయేమో, దేవునికి దూరస్తులుగా ఉంటున్నామేమో. ప్రార్థనా జీవితంలో, వాక్య ధ్యానములో, వాక్యము చదువుటలో, సువార్త పనిలో, దేవుని కార్యాలలో అదే అనురాగము కంటిన్యూ చేస్తున్నామా? దేవుని మనం అలాగే వెంబడిస్తున్నామా అనేటువంటిది ఆనాడు ఇశ్రాయేలీయులకు ఇర్మియా ద్వారా ప్రశ్న వేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలముగా, యేసు రక్తము ద్వారా కలగబడినటువంటి విశ్వాసముగా దేవుడు మనకి కూడా ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు.